హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి అప్డేట్స్ అనేవి వస్తాయి. మరి ఇక గుండె నిండా గుడిగంటల సీరియల్లో మరి మీనాపై దాడి చేసిన దుండగులు మరి మీనాపై ఎందుకు దాడి చేస్తారు, ఏం జరిగింది తెలుసుకోవాలంటే మరి మీరు వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే అర్థమవుతుంది. ఇక మరి గుండె నిండా గుడిగంటల సీరియల్లోకి వెళ్తే ఇక చింతామణికి మీనాకి మధ్యలో ఆర్డర్ వస్తుంది. అలా ఆర్డర్ రావడంతో 5 లక్షల రూపాయలు కడితే ఆర్డరు మీనా సొంతం అవుతుంది. అలా మీనా ఆర్డర్ సొంతం చేసుకోవడంతో చింతామణితో శబ్దం చేసి ఆ ఆర్డరు మీనా ఒప్పుకొని వస్తుంది. అలా రావడంతో ఇక ఇంటికి వచ్చిన బాలుతో మీనా బాలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది మీనా, ఆర్డర్ వచ్చిందా నీకే అనడంతో వచ్చిందండి, వస్తుందండి, 5 లక్షల రూపాయలు కడితే ఆ ఆర్డర్ వస్తుంది. అది పెద్ద ఎత్తున ఆర్డరు. ఈ ఒక్క ఆర్డరే కాదు, వాళ్ళు ఎంత పెద్ద ఈవెంట్ జరిగినా కూడా ఇంకా ఎన్ని ఆర్డర్లు ఉన్నా కూడా మనకే ఇస్తారు. అలా ఇవ్వడం కోసం ఫస్ట్ 5 లక్షలు కట్టాలండి అనడంతో ఇక మిగతా వాళ్ళందరూ 5 లక్షలు కట్టలేకుండా వెళ్ళిపోయారు అని ఇక చింతామణి కూడా అక్కడికి వచ్చిన చింతామణి కూడా నన్ను ఎగతాళి చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ కట్టేది 10-20 డబ్బులు కాదు, లక్షలు కావాలి. పిలవగానే తగ్గునమ్మా అంటూ స్కూటీ వేసుకొని రావడమే కాదు, వచ్చిన తర్వాత ఇలాంటి లెక్కలు చాలానే ఉంటాయి, లక్షల లెక్కలు ఉంటాయి, వేల లెక్కలు కాదు అని నన్ను ఎగతాళి చేసింది చింతామణి. అలా వచ్చిన దారింబడే వాళ్ళు వెళ్ళినట్టు నువ్వు కూడా వెళ్ళిపో అని అనడంతో నేను చింతామణి నన్ను హేళన చేసి మాట్లాడుతుంది. అలా తను మాట్లాడడంతో నేను ఆ 5 లక్షలు తీసుకొచ్చి ఎలాగైనా ఆర్డర్ నేనే దక్కించుకుంటాను, ఇది నా శపథం అని చెప్పి నేను చింతామణితో శపథం చేసి వచ్చాను. ఒక 5 లక్షలు కట్టి నేను ఆ ఆర్డర్ అనేది నేను తీసుకోవాలి అలా శబ్దం చేసి రావడంతో చింతామణి కూడా సరే నువ్వు 5 లక్షలు కట్టేదాకా నేను వెయిట్ చేస్తానని చెప్పింది. అప్పుడు బాలు మాత్రము మీనా 5 లక్షలు మన దగ్గర ఎక్కడున్నాయి, ఎలా కడదాం అనుకుంటున్నావు అనడంతో అదేనండి నాకు కూడా అర్థం కాలేదు. ఆ చింతామణి అలా అనడంతో 5 లక్షలు కడతాను అని శపథం చేసి సంతకం పెట్టి వచ్చాను. కానీ నాకు ఆ టైంలో ఆలోచన రాలేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం అవడం లేదండి. 5 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను, మన దగ్గర లేవు కదా, ఎక్కడి నుండి తీసుకొస్తామో, ఎవరిస్తారు ఇప్పటికప్పుడే అని బాలు మీనాతో అడగడంతో కానీ మీనా ఇలా చెప్తుంది. అప్పుడు నేను ఒక మాట చెప్తాను, అలా చెప్పడంతో మీరు నన్ను తప్పుగా అనుకోరు కదా, నేను చెప్పిన మాట విన్నాక మీరు చెప్పండి అనడంతో సరే మీనా ఏంటో చెప్పంటే ఇల్లు పత్రాలు పెట్టి ఎక్కడైనా డబ్బులు తీసుకొని వద్దాము, నా వర్క్ ఓకే అయిన తర్వాత ఆర్డర్లు వచ్చినప్పుడు ఇల్లు పత్రాలు మళ్ళీ తీసేసుకుందాం అని చెప్పడంతో మా అమ్మ ఒప్పుకుంటుందా మీనా, మా అమ్మ ఏమంటుందేమో, అసలు రూపాయి ఇవ్వడానికి కూడా సిద్ధపడదు, అసలు మా అమ్మ ఈ మాటకి యాక్సెప్ట్ చేస్తుందా అని అనడంతో సరే మామయ్య గారిని అడిగి చూద్దాము, ఫస్ట్ మామయ్య గారితో మాట్లాడి జరిగిన విషయాలన్నీ చెప్పేసి మామయ్యను ఏమంటారో చూద్దాం అనడంతో ఇక సత్యంకు వీళ్ళు చెప్పేస్తారు, జరిగినట్టు చెప్పడంతో ఇక సత్యం మాత్రం సరే అమ్మా అంతా బాగానే ఉంది, కాకుంటే మీ అత్తయ్య ఒప్పుకుంటుందా, అసలు ఇల్లు కాగితాలు ఇస్తుందా అని అడుగుతుంది. కానీ మీ అత్తయ్య ఒప్పుకుంటుందా, అసలు ఇల్లు కాగితాలు ఇస్తుందా, ఏమంటుందో ఏమో, సరే అడుగుదామని ప్రభావతిని పిలుస్తూ ఉంటాడు ఇక సత్యము. ఇక అందరు కలిసి అందరిని పిలవడంతో ఏంటి ఎందుకు అలా పిలుస్తున్నారు ప్రభావతి అని, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు మీటింగ్లో ఏం చెప్పాలనుకుంటున్నారు అనడంతో అదేం లేదులే, ఏం లేదు, ఒకసారి నువ్వు వెళ్ళి ఇంటి పత్రాలు తీసుకొని రానడంతో అదేంటి ఇంటి పత్రాలతో పనేముంది, ఇప్పుడు ఏం అవసరం ఉంది, ఇప్పుడు నీకు ఇంటి పత్రాలు ఎందుకు తెమ్మంటున్నావు అని అనడంతో ఇక సత్యము ఏం లేదు, మీనాకు ఒక మంచి ఆర్డర్ వచ్చింది, ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, 5 లక్షలు ఇస్తేనే కానీ ఫస్ట్ పే చేయమని చెప్పారు. అలా పే చేయడం కోసం ఇప్పుడు పైసలు లేవు కాబట్టి ఇప్పుడు ఇంటి పేపర్స్ పెట్టి 5 లక్షలు కడితే తర్వాత మీనాకి చాలా ఆర్డర్స్ వస్తాయి, ఇప్పుడు ఆ ఆర్డర్ కూడా వస్తుంది, ఇది కాక ఇంకా ఆర్డర్స్ కూడా మీనాకి వస్తాయి, ఆ కంపెనీ తరపున ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అన్నీ మీనాకే వస్తాయి అని సత్యం చెప్పడంతో ఏంటి ఈ అమ్మగారు చేసే పనికి, ఈవిడ చేసే డెకరేషన్ పనికి నేను ఇల్లు తాకట్టు పెట్టి ఈవిడ గారికి 5 లక్షలు ఇవ్వాలి, నేను అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, మీకైనా అర్థమవుతుందా అనడంతో ఇక సత్యము కానీ కోపం వస్తుంది. ఇక అప్పుడు సత్యము
అవును, 5 లక్షలు ఇస్తే మీనాకు ఆర్డర్ వస్తుంది. ఎందుకంటే ఇల్లు పేపర్లు తాకట్టు పెడితే కానీ డబ్బులు లేవు. కాకుంటే చింతామణి మాత్రం 5 లక్షలు కట్టి ఈ ఆర్డర్ అనేది దక్కించుకోవాలని చూస్తుంది. అలా ఇప్పుడు 5 లక్షలు కట్టి వెంటనే ఆర్డర్ దక్కించుకుంటుంది. అయినా చింతామణికి చాలా కోటీశ్వరాలు, కోట్ల ఆస్తి ఉంది. అయినా నువ్వు చింతామణితో శబదం చేయడం ఏంటి? చింతామణితో పట్టింపు ఏంటి? అసలు తన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? చింతామణి 5 కోట్లైనా కట్టే పరిస్థితి తనది. కాకుండా నువ్వు 5 రూపాయలు కూడా, 1 లక్ష రూపాయలు కూడా కట్టలేని పరిస్థితి నీది. ఆమెతో నువ్వెలా శబదం చేస్తావు అని ఆ ప్రభావతి అడగడంతో, నేను చేస్తాను అత్తయ్య, నేను చేసే ఆలోచన ఉంది కాబట్టి, చేసే పరిస్థితిలోనే ఉన్నాను కాబట్టి తనతో పాటు నేను శబ్దం చేశాను. పైగా బయట అప్పు కోసం వెళ్తే షూరిటీ అడుగుతున్నారు. అలా షూరిటీ అడగడంతో ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి షూరిటీ ఇచ్చి 5 లక్షలు తీసుకొని నేను ఆర్డర్ తీసుకోవాలనుకుంటున్నాను అనడంతో, ఏంటి ఇల్లు పేపర్లు తాకట్టు పెట్టి నువ్వు షూరిటీ ఇచ్చి 5 లక్షలు తీసుకొని ఆ పువ్వులు అవన్నీ కట్టి డెకరేషన్ చేయాలనుకుంటున్నావా? ఎలాగైనా నీకు ఆ పేపర్లు ఇవ్వడం కుదరదు, నువ్వు పేపర్లు తాకట్టు పెట్టడం కుదరదు అనడంతో, అదేంటి ప్రభా, వాడికి ఆ రోజు కళ్ళకు ఆపరేషన్ అప్పుడు వీళ్ళే కదా డబ్బు కట్టారు, వీళ్ళే కదా అమౌంట్ ఇచ్చింది, వీళ్ళే కదా హెల్ప్ చేసింది, వాళ్ళు 2 లక్షలు అప్పు చేసి మరి వాడికి ఇచ్చారు, మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సరే, ఆ 2 లక్షలు రిటర్న్ వాడిని ఇవ్వమని చెప్పు, మరి వాళ్ళు ఏదో ఒకటి చూసుకుంటారు అనడంతో, మనీజ్ మాత్రం ఇంత అర్జెంట్ అంటే నా దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తాయి, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి నాన్న, ఇప్పటికిప్పుడు అడుగుతాంటే, మరి మీ అమ్మకు ఆయనంత బుద్ధి కూడా లేదా? 5 లక్షలు ఇవ్వమంటే అలా చేస్తుంది ఏంటి? అసలు ఇవ్వడానికి ఏంటి? ఇల్లు పత్రాలు తాకట్టు పెట్టినంత మాత్రాన అయ్యేది ఏంది అని అనడంతో, మీనా మాత్రము 5 లక్షలు ఎలాగైనా తీరుతుంది. ఎందుకంటే మీనా ఆడిన మాట తప్పదు, తనకు ఆత్మాభిమానం ఎక్కువ అనడంతో, ఇక శృతి కూడా అంటుంది, అవునంటే మీరు ఇవ్వడానికి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? మీనా తన బిజినెస్ డెవలప్ చేసుకోవాలని చూస్తుంటే మీరు ఎందుకు అంటున్నారు? ఎందుకు అడ్డు వేస్తున్నారు? ఇవ్వచ్చు కదా మీరు అని అడగడంతో, ఇక ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఏంటి మీరు అందరు మాట్లాడేది ఏంటి? మీరు ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా సరే ఇల్లు పత్రాలు మాత్రం ఇవ్వడం కుదరదు. నా కొడుకే నేను ఇల్లు పత్రాలు ఇవ్వడానికి ఇవ్వలేదు, అసలు ఆ రోజే ఇవ్వని దాన్ని ఈ రోజు దీనికోసం నేను ఎలా ఇస్తా అనుకుంటున్నారు? మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, పత్రాలు మాత్రం ఇవ్వడం కుదరదు అని కరాఖండిగా చెప్పేసి ఇక ప్రభావతి లోపలికి వెళ్తుంది. అప్పుడు సత్యానికి కోపం వచ్చి ప్రభా అని అడుగుతూ ఉంటాడు. కానీ మామయ్య గారు పిలవకండి, తను ఇవ్వదని నాకు ఫస్టే తెలుసు, కాకుంటే ఏదో చిన్న ఆశ కొద్దీ ఆత్మాభిమానం చంపుకొని మరీ అడిగాను, కాకుంటే ఆమె ఇవ్వనని చెప్పింది. సరే మామయ్య గారు, మేము ఇంకెక్కడైనా చూసుకుందాం అని అనడంతో, ఇక బాలు మీనా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తూ ఉండగా ఇక వేరే వాళ్ళ పేరు గుర్తుకొస్తుంది. అలా వేరే వాళ్ళ పేరు, ఒక అతని పేరు చెప్తారు. ఇక బాలు మాత్రము తనకు సింగరాజు గురించి ఆలోచన వస్తుంది. మనం వెళ్ళి సింగరాజుతో మాట్లాడదాము, తను కలవడంతో తను మనకు ఎలాగైనా డబ్బులు ఇస్తాడు, అలా ఇవ్వడంతో మనం నువ్వు ఆర్డర్కి ఇచ్చేస్తే సరిపోతుంది, హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు అనడంతో, సరే అండి, సరే వెళ్దాం పద, వెళ్ళి మాట్లాడదామని ఇద్దరు కలిసి వెళ్తారు. అలా వెళ్ళడంతో అక్కడ సింగరాజు గారు ఉండరు. అలా లేకపోవడంతో డిసప్పాయింట్ అయిపోతారు. అలా ఇక బాధపడుతూ అక్కడే నిలబడిపోతారు. సింగరాజు గారు లేరు. సింగరాజు గారు ఊర్లో ఉంటే మనకి ఎలాగైనా హెల్ప్ చేసేవారు. నేను తను ఉంటారని అనుకున్నాను, పైగా తను ఊర్లో కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదండి, ఏం చేద్దామండి బాధపడడంతో. ఇంతలో తనకు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎక్కడున్నావమ్మా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అనగానే, ఏం లేదమ్మా చెప్పు, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా చెప్పమ్మా, ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు అనడంతో, ఏం లేదమ్మా, ఇలా ఆర్డర్ వచ్చింది, నేను చింతామణితో శబ్దం చేశాను, 5 లక్షలు ఇస్తేనే మనకు ఆర్డర్ వస్తుంది, అక్కడ నుంచి ఇంకా పైగా కూడా మంచి ఆర్డర్స్ వస్తాయని చెప్పడంతో, సరే అమ్మా నువ్వు ఒకసారి ఇంటికి రా, నేను మాట్లాడతాను, ఒకసారి నువ్వు ఇంట్లోకి రా అనడంతో, ఇప్పుడు ఎందుకమ్మా అనడంతో, లేదు నువ్వు ఒకసారి వస్తే నేను మాట్లాడతాను, నువ్వు రా అమ్మా అనడంతో, ఇక సుమతితో పార్వతి జరిగిన విషయం అంతా చెప్తుంది. అలా చెప్పడంతో సుమతి మాత్రం, మనం అక్కకి ఏ సహాయం కావాలన్నా చేద్దాము, అక్క డెవలప్ అవడమే మనకు కావాలి, అక్కకు సహాయం చేసే ఏ చిన్న విషయం వచ్చినా కూడా నేను వదులుకోను అని సుమతి అనడంతో, ఇక మీనా బాలు ఇద్దరు కలిసి పార్వతి ఇంటికి వెళ్తారు. అలా పార్వతి ఇంటికి వెళ్ళడంతో ఇక అప్పుడు తన దగ్గర ఉన్న నగలు తీసుకొచ్చి మీనా చేతిలో పెడుతుంది. అలా బాక్స్ మీనా చేతిలో పెట్టడంతో, ఏంటమ్మా ఇవి, ఏంటి బాక్స్ అనడంతో, ఇక
అలా బాక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అలా చూడగానే మొత్తం బంగారం ఉంటుంది. సుమతి పెళ్లి కోసం చేపించిన బంగారం ఉంటుంది. అలా బంగారం చూసిన మీనాకు షాక్ అనిపిస్తుంది. ఏంటమ్మా ఈ నగలేంటి, ఎందుకు ఇచ్చినావు అని అడగడంతో, నాకు అర్థమైందమ్మా, నువ్వు ఆర్డర్ రావాలంటే నీకు డబ్బులు కావాలి, 5 లక్షలు కావాలంటే ఇక్కడ కూడా ఈ టైంలో దొరకవు, నువ్వు ఇబ్బంది పడడం చూడలేక సుమతి నీకు ఈ బంగారం ఇచ్చి తాకట్టు పెట్టుకోమని చెప్పింది అని అనడంతో, కానీ బాలు మాత్రం యాక్సెప్ట్ చేయడు. వద్దత్తయ్య గారు, ఒకవేళ సుమతి పెళ్ళి ఫిక్స్ అయినట్టుంటే వాళ్ళు బంగారం పెట్టమని అంటారు కదా, మనకు విడిపియాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు అత్తయ్య గారు అనగానే అప్పుడు సుమతి అంటుంది, ఎందుకు వద్దంటున్నారు బావా, నాకు అప్పుడే పెళ్ళి కాదు కదా, ఇప్పుడే నాకు పెళ్ళి అయినట్టు మీరు ఎందుకు వద్దంటున్నారు, ఒకవేళ నాకు పెళ్ళి అనేది ఫిక్స్ అయితే అక్క ఆర్డర్లు మంచిగా వచ్చి అక్క బిజినెస్ సరిగ్గా సాగితే అప్పుడు నా బంగారం అక్క విడిపించుకొని వస్తుంది కదా, ఇప్పుడు మీ అవసరంకి ఈ బంగారం ఉపయోగపడడంలో తప్పేం లేదు, మీరు ఈ బంగారం తీసుకొని మీ అక్క ఆర్డర్ కంప్లీట్ చేసుకుంటుంది అని అనడంతో మీనా ఇక అక్కడ కళ్ళలో నీళ్లు తింపుకుంటూ పుట్టినీళ్ళు అంటే ఏంటో చూపించారు. పుట్టినీళ్ళు అంటే ఆడపిల్లకు ఒక భరోసా, ఒక ధైర్యం, అదేంటో ఈరోజు నాకు తెలిసింది. నాకు పుట్టినీళ్ళు అంటే కొండంత ధైర్యం, అదే విషయం నిజం చేశారు అని పార్వతితో మాట్లాడుతూ ఈ కళ్ళలో నీళ్లు తీసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక బాలు కూడా సుమతిని చాలా మెచ్చుకుంటాడు. ఇక ఎలా మాట్లాడుతాడంటే, మీరు పేరుకే పేదవాళ్ళు కాకుంటే మీ అభిమానం చాలా గొప్పది, మీ అమ్మాయి బిజినెస్లో డెవలప్ అయ్యి చాలా గొప్ప ఎత్తుకు ఎదగాలని మీ దగ్గర ఉన్న నగలని ఇచ్చేస్తున్నారు అని చాలా సంతోషపడి ఇక మీనా బాలు ఇద్దరు కలిసి ఇక బంగారం తీసుకోవడం జరుగుతుంది. అలా సుమతి బంగారం ఇచ్చినందుకు తన చెల్లి ఇవ్వడంతో చాలా సంతోషపడుతుంది మీనా. ఇక అలా వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సత్యం డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా దిగులుగా కూర్చొని ఉంటాడు. అలా సత్యంను చూసిన వాళ్ళు బాలు అడుగుతారు, ఏమైంది నాన్న అంత డల్గా ఉన్నావు అని అడగడంతో, ఏం లేదురా, నేను మీనా అడిగిన డబ్బులు ఇవ్వలేకపోయాను, నా చేతిలో ఏం లేకుండా అయిపోయిందిరా, మీనాకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానురా, అదే నాకు చాలా బాధగా ఉందంటే, నువ్వేం చేస్తావు నాన్న, అమ్మనే ఇవ్వలేదు కదా, ఇవ్వాలని కూడా ఇవ్వలేనప్పుడు నువ్వు చేసేది ఏముంది నాన్న, నువ్వు బాధపడద్దు, అయినా మీనాకు డబ్బులు వచ్చేసాయి అని అనడంతో, డబ్బులు సమకూర్చాయా, ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారని సత్యం అడుగుతూ ఉంటాడు. ఇక అలా చెప్పడంతో సుమతి ఇచ్చింది, ఎందుకంటే తన పెళ్లి కోసం చేపించిన నగలు తను అక్క బిజినెస్కు యూజ్ అవుతాయని చెప్పి తన బంగారు ఆభరణాలను తీసుకొచ్చి ఇచ్చింది. తాకట్టు పెట్టుకొని నీ బిజినెస్ చేసుకో అక్క అని ఇవ్వడంతో ఇక అలా ఆ మాట చెప్పగానే ఇక సత్యానికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అంటే అక్క చెల్లెలు అంటే ఏంటో చూపించారు, ఈ చెల్లెలు ప్రేమ ఏంటో తెలిపించింది. అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి చెల్లెలు ఉన్నారంటే చాలా గ్రేట్. ఈ రోజుల్లో స్వార్థం చూపించుకునే చెల్లెలు ఉన్న దేశంలో ఇప్పుడు తన చెల్లెలు 5 లక్షలు ఇచ్చి నగలు ఇచ్చేసి నీ బిజినెస్ చూసుకో అక్క అని చెప్పడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. మీనా ఈ డబ్బులు తీసుకెళ్ళి నీ బిజినెస్ స్టార్ట్ చేయి, నువ్వు బిజినెస్ మంచిగా డెవలప్ కాగానే సుమతి నగలు విడిపించి ఇచ్చేయమ్మా అనడంతో, నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నానమ్మా, నన్ను క్షమించమ్మా, నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, దయచేసి నన్ను క్షమించనగానే, అయ్యో మామయ్య మీరు ఏం చేస్తారు, మీరు చేసే కాడికి చేశారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు మామయ్య, మీరు అలా మాట్లాడకూడదు అనడంతో ఇక అక్కడే ఉన్న ప్రభావతి ఈ పిన్ టు పిన్ వింటూ ఉంటుంది. ఇక ప్రభావతి వినేసి షాక్ అయిపోతుంది. 5 లక్షలు వచ్చాయి, ఏంటి దీని అదృష్టం ఇట్లా పట్టింది, ఇది అస్సలు తక్కువయ్యేది కానే కాదు, ఎక్కడ డబ్బులు దొరికాయని నేను అనుకుంటే అమౌంట్ ఎవరు కూడా ఇవ్వరని నేను ఆలోచిస్తుంటే, ఈసారి ఇది డబ్బులు దొరకక డెకరేషన్ మానేస్తుందని అనుకుంటే మొత్తం నేను చేసిందంతా తలకిందలు అయిపోయింది. అసలు ఈ చింతామణి దీని ప్లాన్ అంతా ఎప్పుడు చూసినా రివర్స్ అయిపోతుంది అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అనుకున్నాక చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది. అసలు ఎలా దొరికాయి డబ్బులు, ఎవరు ఇచ్చారు, ఏం కథ, అసలు ఈ ఆర్డర్ వచ్చేస్తుంది అనడంతో ఇక కోపంతో చింతామణికి ఫోన్ చేస్తుంది ప్రభావతి. అసలు ఏంటి ఎంత సంతోషంగా ఉన్నారేంటి, పదే పదే ఫోన్ చేస్తుంటే మీ ఆనందానికి అంతు లేనట్టున్నాయే, ఈ ఆనందానికి కారణం నేననే ఫోన్ చేస్తున్నారు కదా అనడంతో, అదంతా ఏం లేదులే, ఇప్పుడు నీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను, మరి నువ్వు
మీనాకి అంత డబ్బులు ఇవ్వని, తన ఆర్డర్ దక్కించుకోవడం లేదని, తను ఏం చేయలేదని, అసలు ఆర్డర్ రిటర్న్ చేతులు కట్టుకొని రిటర్న్ పోతుందని నువ్వు చాలా సంతోషపడుతున్నట్టున్నావు కదా అనడంతో, అది నిజమే కదా, తనకు ఎవరిస్తారు 5 లక్షలు, 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు 5 లక్షలు ఎవరిస్తారు ఇప్పటికిప్పుడు అని చింతామణి అనడంతో, ఇక నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. మీనాకి 5 లక్షలు అప్పు దొరికింది. తన చెల్లి తన దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి మరి తన అక్క బిజినెస్ కోసం డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు తన 5 లక్షలు వాళ్ళు చేతిలో పెట్టి ఆర్డర్ కూడా తీసుకుంటుంది. అలా తన ఆర్డర్ల మీద ఆర్డర్లు తీసుకొని తను ఫుల్ బిజీ అయి బిజినెస్కు కంటిన్యూ చేస్తుంది అని అనుకోవడంతో చింతామణి మాత్రం, నేను అసలు ఆలోచించలేదు, 5 లక్షల రూపాయలు తనకు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఎలా వస్తుందని మాత్రమే ఆలోచించాను, కానీ తను సాధిస్తుంది 5 లక్షలు తను తీసుకొస్తుందని మాత్రం నేను ఆలోచించలేదు. తను డబ్బులు తీసుకురాదు అని నేను అసలు డబ్బులు తీసుకురాదని అనుకుని నేను ఛాలెంజ్ చేశాను అని అనడంతో, అవును తను 5 లక్షలు తీసుకురాదు అనే ధీమాతో నువ్వు ఉన్నావు, తను 5 లక్షలు కట్టదు అనే ధీరాతో నువ్వు ఉన్నావు, నువ్వేం చేయలేవు. ఇప్పుడు తను 5 లక్షలు కడుతుంది, తను ఆర్డర్ తీసేసుకుంటుంది అని ప్రభావతి చింతామణితో వెటకారంగా మాట్లాడుతుంది. అలా వెటకారంగా మాట్లాడడంతో ఇక చింతామణికి చాలా కోపం వస్తుంది. ఎలాగైనా మీన దగ్గర ఉన్న డబ్బులు కొట్టేయాలి, తనకు ఈ ఆర్డర్ దక్కనియొద్దు అని ప్లాన్ చేసిన చింతామణి తను గుండగాళ్ళకు ఫోన్ చేసి తన దగ్గర డబ్బులు ఉంటాయి, ఆ 5 లక్షలు తీసుకొని రండి, తను ఎలాగైనా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని గుండగాళ్ళకు పంపించేసి తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకోమని గుండగాళ్ళను పంపిస్తారు. అలా రౌడీలను పంపించడంతో తను వెళ్తూ ఉంటే తన దగ్గరున్న బ్యాగ్ గుంజుకొని మీనాను కింద పడేస్తారు. అలా పడేయడంతో ఇక మీనా మాత్రం కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతుంది. అలా స్పృహ కోల్పోయి తనకు బ్లడ్ కారుతూ ఉంటుంది. ఇక అలా స్పృహ కోల్పోయిన మీనాను అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక సంతోషం పట్టలేక చింతామణి వెంటనే ప్రభావతికి కాల్ చేస్తుంది. ఆర్డరు మీ మీనదేం కాదు, ఆర్డరు నాదే, ఈ ఆర్డరు నేనే దక్కించుకుంటున్నాను అనడంతో, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనడంతో, ఏంటి ఏం కదా అనేది తర్వాత చెప్తాను, కానీ ఇప్పుడు మాత్రం ఆర్డర్ మాత్రం నాదే, నీ కోడలు ఆర్డర్ రాదు అని చెప్పడంతో ఇక ప్రభావతి సంతోషంగా ఫీల్ అయిపోతుంది. ఇంకా చింతామణి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ పాపం మీనా కింద పడిపోవడంతో హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. ఇది తెలిసిన బాలు ఉటావుటిన మీనా దగ్గరకు వచ్చేసి, అసలు ఏమైంది మీనా, ఎవరు అంతా చేశారు, ఏం జరిగింది మీనా అని అడగడంతో, నాకు తెలియదండి, వెనకాల నుంచి వచ్చి 5 లక్షల బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు, అసలు వాళ్ళు ఎవరు ఎప్పుడు ఫాలో అయ్యారు కూడా నాకు తెలియదండి, అసలు వాళ్ళు నా దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకొని నన్ను నెట్టేసి కింద పడేసి వెళ్ళిపోయారు అని చెప్పడంతో అక్కడే ఉన్న సీసీ కెమెరా చూస్తాడు. అసలు వాళ్ళు ఎవరు, ఏంటి, ఏమైంది, ఎందుకు అటాక్ చేసిరని అక్కడే ఉన్న సీసీ కెమెరాలో చూస్తాడు బాలు. ఇక మీనాని తీసుకొని ఇంటికి వస్తాడు బాలు. కానీ మీనా మాత్రం చాలా దెబ్బలు తలుగుతాయి. ఇక చాలా దెబ్బలు తలగడంతో ఇక అప్పుడు ఇంటికి రాగానే సత్యం గిట్లా అందరూ చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏమైందిరా మీనాకి, ఏమైంది, ఏం జరిగింది అనడంతో, మీనా దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకొని మీనాను తోసేసి రౌడీలు వెళ్ళిపోయారు నాన్న, దొంగతనం చేశారు, మనీ మీనా చేతిలో నుంచి తీసేసుకున్నారు అని చెప్పడంతో, అసలు ఏంటి ఇలా చేయడం ఏంటి, మీనా దగ్గర డబ్బులు లేవు, అసలు చింతామణి ఏం చేసింది, మీనా దగ్గర డబ్బులు లేవు, తను కట్టలేదని మాత్రమే నాకు చెప్పింది, అసలు రౌడీలను పెట్టి దాడి చేయించడం ఏంటి, ఇలా ఎందుకు చేసింది, అయినా ఈ విషయం నాకు చెప్పాలి కదా, ఇంత ఘోరంగా తనని కింద పడేసి బ్యాగ్ తీసుకునేలాగా ఎందుకు ప్రవర్తించింది, ఇంత ఘోరంగా ఎందుకు చేసింది అని ప్రభావతి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇక సత్యం మాత్రం, అసలు ఎందుకురా, ఎవరు, నువ్వు పోలీస్ స్టేషన్ కేసు ఏం చేద్దాం రా అని అనడంతో, లేదు నాన్న, ఎవరు తీసుకున్నారో సీసీ ఫుటేజ్ చూసి పోలీస్ స్టేషన్లో కేసు వేసి వచ్చాను, ఇక ఏం జరుగుతుందో చూద్దాం నాన్న అనడంతో ఇక పక్కకి వెళ్ళిన ప్రభావతికి చాలా కోపం మరిగిపోతుంది. అలా కోపంతో చింతామణి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అసలు నువ్వేం చెప్పావు, ఏం చేశావు, నువ్వు మీనా దగ్గర డబ్బులు గుండగాలను పెట్టి దాడి చేపించి రౌడీలతో కొట్టించి డబ్బులు తీర్చుకున్నావా, ఎందుకు అలా చేశావు, తనకి ఎందుకు అన్ని గాయాలు చేశావు, ఇలా ఎలా చేస్తావు, నువ్వు ఇలా చేస్తావని అస్సలు నేను అనుకోలేదు, నువ్వు ఎందుకు చేశావు అనడంతో
అసలు నీతో మాట్లాడడం నాది తప్పు, నీకు చెప్పడం వల్లనే ఇలా చేశావు. అసలు మీనా దగ్గర డబ్బులు ఉన్నాయని నేనే నీకు కాల్ చేసి చెప్పాను కదా, ఇలా నువ్వు డబ్బులు రౌడీలను పెట్టి కొట్టేసి తనను కింద పడేసి తన ప్రాణాపాయ స్థితిలో చూడాలనుకోలేదు. నేను ఏదో చెప్పాను తప్ప నువ్వు ఇంత పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అలా అనడంతో ఇక అక్కడే ఉన్న శృతి మాత్రం తన ఫోన్ సిగ్నల్ రావడం లేదని బయటకు వస్తుంది. అలా ప్రభావతి శృతిని చూడదు. అలా చూడకుండా ఫోన్ మాట్లాడుతుంటే శృతి చూస్తుంది. అంటే మీనాను ఇంత పరిస్థితికి రావడానికి కారణము ఆంటీ అన్నమాట. అసలు మీనా కింద పడి డబ్బులు పోవడానికి కారణము ఆంటీనా? ఈ విషయం బాలుకు చెప్పాలి, మీనాకు అన్యాయం జరగడానికి వీల్లేదు అని శృతి ఆలోచించుకొని ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి తను చెప్తుంది. అలా చెప్పడంతో ఏమండి అత్తయ్య గారు నా విషయంలో ఇంత పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నన్ను చూస్తే కోపం ఉంది, అసలు నన్ను సహించదు, అసలు ఇలా చేస్తుందని మాత్రం అనుకోలేదు. నా మీద ఇంత కోపం ఉందని నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంకా మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దండి. తనకి ఇంత కోపంగా ఉందంటే ఇక రోజుకు మీ అమ్మగారికి కోపం అనేది ఎక్కువైపోతుంది. అసలు మనల్ని చూస్తేనే ఓర్చుకోలేకపోతుంది. ఇంత దారుణానికి ఒడికట్టింది. మనం వేరు, మీ అమ్మ వేరా, మన డబ్బులు వేరు, మీ అమ్మ డబ్బులు వేరా, ఇలా ఉండడం నా వల్ల కాదండి, మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం అని చెప్పడంతో ఇక శృతి వచ్చేసి ఇక రవికి శృతికి చెప్పడంతో ఇక బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చేస్తారు. అలా బయటికి రావడంతో ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో ఇక బయటికి రావడంతో అదేంతరా ఈ రాత్రి ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు, మీనాకు అసలే బాగలేదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనడంతో మేమేం బయట తిరగడానికి వెళ్ళట్లేదు, టూర్కి ఏం వెళ్ళట్లేదు, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాము, అసలు మేము ఇంట్లో నుండి వెళ్తున్నాము అనడంతో రవిగాడు చెప్పింది నిజమే, అమ్మ దృష్టిలో మేము అసలు లెక్క లేకుండా పోయాము, అసలు మాకు వాల్యూ కూడా లేదు. ఈరోజు నా భార్యకి మీనాకి ఇలా జరగడానికి కారణము మీకు ఎవరో తెలుసా? అసలు మాకు ఇలాంటి దృష్టి రావడానికి కారణమే అమ్మ. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు తీసుకొచ్చారని చింతామణికి ఫోన్ చేసి మరీ చెప్పింది. అలా చెప్పడంతో చింతామణి ప్లాన్ చేసి రౌడీలను పంపించి మీనాను కొట్టించి మరీ డబ్బులు దొంగతనం చేసేలా చేసింది. ఇలా ఏదో ఒక రోజు అమ్మ వల్ల మేము ఇలానే ఇంట్లో ఉంటే అమ్మ వల్ల ఏదో ఒక రోజు మా ప్రాణం కూడా పోతుంది నాన్న. ఇక అమ్మ అర్థం చేసుకోవట్లేదు, ఇప్పటికి కూడా మా వాల్యూ తెలియడం లేదు, అమ్మ ఏం చేస్తుందో అమ్మకే అర్థం అవ్వడం లేదు. అసలు మేము ఇప్పుడు ఏం చేయలేక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నేను అని ఆడడంతో ఇక ప్రభావతి అప్పుడే వస్తుంది ఇంట్లో నుంచి. ఏంటి వీళ్ళిద్దరూ బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, అన్ని దెబ్బలతో ఉండి కూడా అనడంతో ఇక ఇదంతా తెలుసుకున్న సత్యానికి చాలా కోపం వస్తుంది. అలా కోపం రావడంతో ఇక చెంప పలగొడతాడు. ప్రభావతి చెంప చెట్టుకుని వేస్తాడు. అలా ఇక లాగిపట్టి ఒక్కటేసి చిచ్చి నువ్వు అసలు మనిషివేనా, నువ్వు చింతామణితో చేతులు కట్టి మీనా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ప్లాన్ ఇచ్చింది నువ్వే కదా, కొట్టేయమని చెప్పింది నువ్వే కదా, అసలు నీకు మనసులా వచ్చింది నీకు అలా చెప్పడానికి? మీనా బాగుపడితే ఓర్వలేనంత ఏం చేసింది మీనా? తను కష్టపడి బ్రతుకుతుంది, అంతకు మించి ఏం చేస్తుంది అనగా ప్రభావతి అసలు నేను అలా చేయలేదండి, నేను ఇలా చేయమని చెప్పలేదండి, అసలు నేనేం దానికి అలా దాడి చేయమని కూడా అనలేదండి, నేను మామూలుగా చెప్పాను అంతే అనడంతో చిచ్చి నువ్వు మంచి మారుతావు, ఎప్పుడైనా మారుతావు, నీలో మార్పు వస్తుందని అనుకోవడము నాదే తప్పు, నువ్వు ఇంత నీచానికి కొడకడతావని నేను అస్సలు అనుకోలేదు, చిచ్చి నీతో ఉండాలని కూడా అనుకోవడం లేదు, అయినా నిన్ను భార్యగా అనుకోవడం కూడా నా తప్పు, ఇన్ని రోజుల నుంచి తప్పులు చేస్తూ ఉన్నావు, ఏదో ఒక రోజు మారుతావు అనుకుంటున్నా తప్ప ఇక నీ తప్పుల మీద తప్పులు నువ్వు మారేది లేదు, నేను మీనా బాలతో కలిసి బయటికి వెళ్ళిపోతాను, అసలు నీతో ఉండాలని అస్సలు అనుకోవడం లేదు, నువ్వు ఇంత నీచాన్ని కొడిగడతావని అస్సలు తెలియదు. తన చెల్లి బంగారం తాకట్టు పెట్టి మరి తను డబ్బులు తెచ్చుకుంది, అలా తెచ్చుకున్న డబ్బులు కూడా నువ్వు ఓర్వకుండా ఆ చింతామణికి ఫోన్ చేసి మరీ చెప్పి మీనాకి ఈ దృష్టి తీసుకురావడానికి కారణమయ్యారు. నిన్ను చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది ప్రభావతి, చిచి నువ్వు నా ముందు కూడా నిలబడకు, నీకు ఎలా చేయాలనిపించింది, దాంతో ఆ చింతామణితో చేతులు ఎలా
కలపాలనిపించింది. చూడు, మీనా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అయింది. తనను కింద పడేసి మరీ దెబ్బలన్నీ తాకాయి. నీకు ఇంత ఘోరం ఎలా చేయాలనిపించింది? నాకు నీతో ఉండాలని కూడా లేదు. నేను నా భార్యగా కూడా చూడాలని కూడా లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. వాళ్ళు ఎలా వెళ్ళిపోతుర్రో నేను కూడా వెళ్ళిపోతాను. ఇంకా ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను అని చెప్పడంతో ఇక ప్రభావతి షాక్ అయి చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మరి మీనాకు తిరిగి 5 లక్షల చింతామణి పంపిస్తుందా? మరి గుండగాలను పెట్టి మరీ కొట్టించి తీసుకుంది కదా, మరి మీనా పైసలు మీనాకు దక్కుతాయా? మరి తనకు ఆ డెకరేషన్ ప్రాజెక్ట్ వస్తుందా? మరి ఏం జరుగుతుంది? మరి తెలుసుకోవాలంటే మరి వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ అండి.